అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి, ఒక్కో నాయకుడి ఆలోచన, ఒక్కో నాయకుడి కన్నింగ్ ఉండొచ్చు, కొంతమందిలో క్రిమినాలిటీ ఉండొచ్చు, కొంతమందిలో ఈవెన్ నాట్ ఓన్లీ వైసీపీ, టీడీపీలో కూడా అంతే. రాజకీయ నాయకులు అన్నాక అంతే అలాగే ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో ఉన్న అందరు నాయకుల కంటే విజయసాయిరెడ్డి గారిది ఒక భిన్నమైన శైలి. విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు చూసినా, ఆయన మాటలు చూసినా, ఆయన ఆరోపణలు చూసినా, ఆయన చేష్టలు చూసినా చాలా భిన్నంగా ఉంటాయి. బహుశా రాజకీయాలు ఇలా కూడా చేస్తారా, రాజకీయాల్లో ఇలా కూడా ట్వీట్లు చేస్తారా అనిపిస్తుంది. అంత భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంత కన్నింగ్ అంటే, ఎంత తెలివితేటలు అంటే, ఒక ఉదాహరణ తాజాగా బయటకు వచ్చింది. దాన్ని కన్నింగ్ అంటారో, లేదంటే కుట్రలు అంటారా, కుయుక్తి అంటారా, లేదా ఆయన సేఫ్ జోన్ ఆయన చూసుకున్నాడు అంటారా, ఎవరిష్టం వాళ్ళది. ఇష్యూ ఏంటంటే 2022లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ని సిబిఐ చాలా స్పీడ్గా దూకుడుగా ఇన్వెస్టిగేట్ చేసింది కదా. ఆ టైంలో 2022 నవంబర్ 21 అనుకుంటా విజయసాయిరెడ్డి గారి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి గారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడు సిబిఐ వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చిన ఒక రిపోర్ట్లో వీళ్ళందరూ సెల్ ఫోన్లో చాలా డేటా ఉంది, చాలామంది సెల్ ఫోన్స్ ధ్వంసం చేసేశారు అని కవిత గారి మీద అండ్ శరత్ చంద్రారెడ్డి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది కదా ఆ ఇష్యూ. సో ఆ సెల్ ఫోన్లో సీజ్ చేయడానికి, ఆ సెల్ ఫోన్లో చాలా డేటా ఉంటుంది, అది రాబెట్టడానికి సిబిఐ అధికారులు చాలానే ప్రయత్నం చేశారు. అప్పుడు సరిగ్గా అదే టైంలో విజయసాయిరెడ్డి గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. నా సెల్ ఫోన్స్ మిస్ అయ్యాయి అని, వెతికి పెట్టండి అని. నా సెల్ ఫోన్లు 2 మిస్ అయ్యాయి, మీరు వెతికి పెట్టండి అని. ఎందుకు? ఆయన సేఫ్ జోన్ ఏంటి? ఆయన సెల్ ఫోన్లో కూడా డేటా ఉంటుందని సిబిఐ అధికారులకు అనుమానం రావడంతో, ఒకవేళ సిబిఐ అధికారులు తనను విచారణకు పిలిస్తే నా సెల్ ఫోన్లు లేవు, పోయాయి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పుకోవడానికి, ఆ కంప్లైంట్ కాపీ చూపించడానికి ఆయన సేఫ్ జోన్లో అలా బయటపడ్డాడు. నిజానికి ఆయన సెల్ ఫోన్లు పోలేదు. ఆయన సెల్ ఫోన్లు పోయిన కేసు మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వాలి. ఆ విషయం ఆర్టీఐలో బయటకు వచ్చింది. ఇదిగోండి, విజయసాయి సెల్ ఫోన్ చోరీ ఓ కుట్ర కథ. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆర్టీఐ ద్వారా వెల్లడి. ఫోన్లో మద్యం, విశాఖ భూకుంభకోణ వివరాలు. ఆయన కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం. మనం గూగుల్లో ఒకసారి చూద్దాం, చూడండి ఆయన ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అనేది. విజయసాయిరెడ్డి, ఇదిగోండి, విజయసాయిరెడ్డి వాడుతున్న ఐఫోన్ ఈ నెల 21న మిస్ అయినట్టు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడంట. విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ పోయిందని అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా వచ్చాయి. ఇదిగోండి, సస్పిషియస్ కేస్ ఆఫ్ విజయసాయిరెడ్డిస్ మిస్సింగ్ ఫోన్, నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అందులో ఏం దాచావు బాబాయ్ అని చెప్పి అప్పట్లో కొన్ని సెటైరికల్ వార్తలు అవన్నీ వచ్చాయి. సో అప్పట్లో విజయసాయిరెడ్డి గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, నా ఫోన్ పోయింది, వెతికి పెట్టండి అని. అందులో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అంటే అక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పోలీసులు మన దగ్గరకు వచ్చి విచారణిస్తారో ఖచ్చితంగా మన సెల్ ఫోన్లో తీసుకుంటారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అదంతా కూడా ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటారు. అందులో ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. సో అది వాళ్ళ చేతికి చిక్కకూడదు అంటే మనం అది పోయిందని చెప్పి పోలీసులు పోయిందని చెప్తే నమ్మరు. పోయిందని దానికి ప్రూఫ్ ఏంటి? సెల్ ఫోన్ పోతే నువ్వు ఊరుకుంటావా అని ఊరుకోరు సిబిఐ వాళ్ళు. సో పోయిందని నమ్మించడానికి ఆయన నా ఫోన్ పోయిందని చెప్పి తాడేపల్లి పోలీసులకు ఒక ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు కాపీని తన దగ్గర పెట్టుకున్నాడు. ఒకవేళ సిబిఐ వాళ్ళు అడిగితే ఆ ఫిర్యాదు కాపీ చూపిద్దామని. నిజంగా ఆయన ఫోన్ పోతే ఎఫ్ఐఆర్ నమోదయ్యేదిగా, పోలీసులు ఎంక్వైరీ చేసేవాళ్ళుగా. నిజంగా ఫోన్ పోతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదయ్యేది. సో అలా ఎన్నో డ్రామాలు ఆడతారు రాజకీయ నాయకులు. కవిత గారు కూడా అంతే. అప్పట్లో 2 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సో విజయసాయిరెడ్డి గారు అటువంటి తెలివితేటలన్నీ ఆయన ఎక్కువ. అందుకే పార్టీ వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి విజయసాయిరెడ్డి గారు అధిక తెలివితేటలే కారణం. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న విజయసాయిరెడ్డి గారు, సజ్జల గారు, ఇంకా కొంతమంది నాయకులు
ఆ పార్టీని ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకి చేర్చడంలో సఫలీకృతులయ్యారన్నమాట. వారిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు.